ఇదొచ్చేసి ప్రీవియస్ వీడియో కంటిన్యూషను. ఆ రోజు కంప్లీట్ చేసుకున్న తర్వాత కోమో లేక్ అదే మిలాన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నైట్ ఇంకా మాకిచ్చిన రూమ్‌కొచ్చేసాము. హోటల్ వచ్చేసి మాకు బొలోనియాలో ఇచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళీ మేము పిసాకి, ఫ్లోరెన్స్‌కి వెళ్ళాలి. ఫుడ్ కూడా ఇంక్లూజివ్. ఇదేమి ఎయిర్‌బిఎన్‌బి లాగా కాదు. సో బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడెడ్ అనమాట. మినీ జాబ్ జాబ్ నాకైతే ట్రిప్స్లో మెయిన్ బాగా నచ్చేది ఏంటంటే మార్నింగ్ లేసి ఇలా మంచిగా రెడీ అయ్యి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయడము. ఇదే నాకు పెద్ద రిలాక్సేషను. బయటికి వెళ్ళి చూడడం, ఏమేమి తిరుగుతున్నాం ఇవన్నిటికంటే. సో లేచి ఇంకా వంట చేసే పని ఏం లేదు అని చెప్పి హమ్మయ్య హాయిగా ఉంటుంది. అందుకే నేను మోస్ట్లీ ఎయిర్బిఎన్బి కంటే ఇట్లా ఇంక్లూజివ్ ఉన్న బ్రేక్ఫాస్టే ప్రిపేర్ చేస్తాము. అంటే రిలాక్స్డ్గా పీస్ఫుల్ ట్రిప్ కావాలి అనుకుంటే ఇంకా ఎయిర్బిఎన్బి అయితే అది కూడా ట్రై చేస్తాము. బట్ అది ఇంకా ఎక్స్ట్రా అనమాట కొంచెం. సో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మేము నెక్స్ట్ పిసాకి వెళ్తున్నాం. ఇదే నేను చెప్పిన ట్రావెల్ గైడ్. ఇలా ఇస్తారనమాట వాళ్ళు. ఆ రోజు ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చు, ఏమేమి ప్లేసెస్లో ఎంత టైం పడుతుంది, ఏవి దేనికి బెస్ట్ అనేవి ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ ట్రిప్ అంతా కూడా ఓన్లీ మనకి హోటల్స్, నెక్స్ట్ వాళ్ళు తీసుకెళ్లే ప్లేసెస్ ఇంక్లూడెడ్. ఎలా ఉంది జతిన్? ఇంకా మనం ఏమైనా ఎక్స్ట్రా ఫుడ్ కావాలనుకున్నా, ఎక్స్ట్రా థింగ్స్ కావాలనుకున్నా అవన్నీ మనం ఓన్గానే పే చేసుకోవాలి ఏమైనా కొనుక్కోవాలన్నా. సో అది కూడా కౌంట్ చేసుకోండి మీరు ట్రిప్ వేసుకునేటప్పుడు. వాళ్ళు కవర్ చేసేవి ఏంటివి, వాళ్ళు కవర్ చెయ్యనివి ఏంటివి అని. సో ఇక్కడైతే మంచిగా వచ్చేసి క్లైమేట్ బాగుంది కాబట్టి మంచిగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి కొంత పిక్స్, కొన్ని వీడియోస్ తీసుకొని ఉన్నాము. కానీ ఈ డే అయితే నేను అస్సలు మర్చిపోలేను లైఫ్లో. మార్నింగ్ ఎంత హ్యాపీగా ఉంటుందో ఫేస్, ఈరోజు నైట్ నుంచి నా ఫేస్ అంతా మాడిపోయి ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైం తర్వాత మమ్మల్ని పిక్ చేసుకోవడానికి బస్సు వచ్చింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఫ్లోరెన్స్ వెళ్తున్నాము. విల్ కంటిన్యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్.